హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఆల్ మూవీస్ లిస్ట్ అప్ టు న్యూ మూవీ వరకు. 1 గిలా కన్నడ మూవీ 2009లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 2 కెరటం తమిళ్ మూవీ 2011లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. 3 తాడేయర తక్క తమిళ్ మూవీ 2012లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. 4 పూతగం తమిళ్ మూవీ 2013లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 5 వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తెలుగు మూవీ 2013లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. 6 యారియన్ హిందీ మూవీ 2014లో వచ్చింది, ఈ మూవీ సెమీ హిట్. 7 ఎనమో ఏందో తమిళ్ మూవీ 2014లో వచ్చింది, ఈ మూవీ సెమీ హిట్. 8 రఫ్ తెలుగు మూవీ 2014లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 9 లౌక్యం తెలుగు మూవీ 2014లో వచ్చింది, ఈ మూవీ హిట్. 10 కరెంటు తీగ తెలుగు మూవీ 2014లో వచ్చింది, ఈ మూవీ హిట్. 11 పండగ చేసుకో తెలుగు మూవీ 2015లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 12 కిక్ 2 తెలుగు మూవీ 2015లో వచ్చింది, ఈ మూవీ డిజాస్టర్. 13 బ్రూస్లీ ద ఫైటర్ తెలుగు మూవీ 2015లో వచ్చింది, ఈ మూవీ డిజాస్టర్. 14 నానక్ ప్రేమతో తెలుగు మూవీ 2016లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. 15 సరైనోడు తెలుగు మూవీ 2016లో వచ్చింది, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. 16 ధ్రువ తెలుగు మూవీ 2016లో వచ్చింది, ఈ మూవీ హిట్. 17 విన్నర్ తెలుగు మూవీ 2017లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. 18 రారండు వేడుక చూద్దాం 2017లో వచ్చింది, ఈ మూవీ సూపర్ హిట్. 19 జయ జానకి నాయక తెలుగు మూవీ 2017లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 20 స్పైడర్ తెలుగు మూవీ 2017లో వచ్చింది, ఈ మూవీ డిజాస్టర్. 21 కాకి తమిళ్ మూవీ 2017లో వచ్చింది, ఈ మూవీ హిట్. 22 ఐహారి హిందీ మూవీ 2018లో వచ్చింది, ఈ మూవీ డిజాస్టర్. 23 దేవ్ తమిళ్ మూవీ 2019లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 24 దే ప్యార్ దే తమిళ్ మూవీ 2019లో వచ్చింది, ఈ మూవీ సెమీ హిట్. 25 ఎన్జీకే తమిళ్ మూవీ 2019లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 26 మన్మధుడు 2 2019లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. 27 మార్జవాన్ హిందీ మూవీ 2019లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 28 ఎన్టీఆర్ కథానాయకుడు 2019లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. 29 షిమ్లా మిర్చి హిందీ మూవీ 2020లో వచ్చింది, ఈ మూవీ యావరేజ్. 30 చెక్ తెలుగు మూవీ 2021లో వచ్చింది, ఈ మూవీ డిజాస్టర్. 32 కొండపొలం తెలుగు మూవీ 2021లో వచ్చింది, ఈ మూవీ ఫ్లాప్. 23 అట్రాక్ట్ పార్ట్ 1 హిందీ మూవీ 2022లో వచ్చింది, ఈ మూవీ హిట్. 34 అయాలన్ 2024 జనవరి 12న ఈ మూవీ విడుదలైంది, సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ఎంతమంది ఈ మూవీ చూసారో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.